ఇష్టానుసారముగా జీవించున్న వారిని చూస్తున్న దేవుని స్తోత్రములు మనం చదువుకున్న వాక్యం న్యాయాధిపతులు 17 అధ్యాయం 1 నుంచి 9 వరకు. మేకా అన్నొకడు ఎఫ్రాయిమీయుల మన్య దేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూసి, నీ యొద్ద నుండి తీసుకున్న రోకలు అనగా నీవు ప్రమాణం చేసి నా వెనుకల్లో మాట్లాడిన ఆ 1100 వెండి రోకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటునని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను. అతడు ఆ 1100 రోకలను తన తల్లికి మరలనీయగా, ఆమె పోత విగ్రహం చేయించుటకై, నా కుమారుని చేత తీసుకున్న ఈ రోకలు నేను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనెను. అతడు ఆ రోకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమ స్వరూపమైన పోత విగ్రహమును చేయగా, అది మేకా ఇంట ఉంచబడెను. మేకా అను ఆ మనుషునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏపోదును గృహ దేవతలను చేయించి తన కుమారుల్లో ఒకరిని ప్రతిష్ఠింపగా, అతడు అతనికి యాజకుడు అయ్యెను. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించి వచ్చెను. యోధా బెత్లెహేములో నుండి వచ్చిన యోధా వంశస్థుడైన ఒక యవనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలం దొరికిన చోట నివసింపవలెనని యోధా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేసి ఎఫ్రాయిమీయుల మన్య దేశముననున్న మేకా ఇంటికి వచ్చెను. మేకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అతన్ని అడుగగా, అతడు, నేను యోధా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దర్గల చోట నివసించుటకు పోచున్నానని అతనితో అనెను. ఇక్కడ సంసోను కొంచెం ముందే దాడిదే. ఇప్పుడు ఈ సంసోను స్వజనులు ఆ ఇంటి వారు తీసుకుని వెళ్ళి ఆ సంసోను తండ్రి అయిన మనోహ సమాధిలో అతను పాతిపెట్టారు సంసోన్ని. ఈ సంసోను 20 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు మేకా అని ఒకడు గురించి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళమ్మ అంటుంది, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటుంది మేకాతో. మేకాళ్ళమ్మ మళ్ళీ అంటుంది, విగ్రహ గుళ్ళు కట్టించి అలా కొడుకుని యాజకుడిగా పెట్టినాడు. అంటే ఆశీర్వాదాలకేమో యేసుక్రీస్తు ప్రభు కావాలి, ఆరాధించటాకేమో విగ్రహ బొమ్మలు కావాలి కొందరికి. భయంకరమైన భ్రష్టత్వం ఇక్కడ మనం చూస్తున్నాం. వీళ్ళు పలికేదేమో యెహోవా ఆశీర్వదించాలని పలుకుతుంది, మళ్ళీ విగ్రహ బొమ్మలు చేయిస్తుంది ఇక్కడ వాళ్ళ పిల్లలు పూజించడానికి. ఇది భయంకరమైన భ్రష్టత్వంతో కూడిన వచనాలు ఇవన్నీ. ఒక విగ్రహ గుళ్ళు కట్టి దానికి మళ్ళీ వాళ్ళు యాజకులుగా ఉండటం, అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించారని ఇక్కడ 6 వచనంలో ఉంది కదా. వాళ్ళు ఒక న్యాయాధిపతి లేకపోవడం వల్ల వాళ్ళు సంసోను తర్వాత ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా వారు బ్రతకటానికి అలవాటు పడిపోయారు. ఇంకొక యవనుడు బెత్లెహేము నుంచి వస్తే అదంతా కూడా ఇక్కడ ఉంది.